ఆన్ యావరేజ్ ఎన్ని నరేషన్స్ వింటున్నారు సార్? అంటే ఇప్పుడు మీ పీక్ హైయెస్ట్ ఎంతో చెప్పండి. ఇప్పుడు కూడా మీరు ఆన్ యావరేజ్ ఎన్ని నరేషన్స్ వింటున్నారు? ఏంటి అసలు? ఇప్పుడు నాది ఒకటే కాదుగా, పక్కన మా వాడిది కూడా స్టార్ట్ అయింది. ఒక్కో రోజు ఒరే నన్ను వదిలేండిరా, అవునా? మీరు వినండిరా, మీరే వినండిరా బాబు, ఉంటే బాగుంటే చెప్పండి రా అనే పద్ధతి వెళ్ళిపోతూ ఉంటాం ఒకసారి. ఓకే. ఓకే. బస్ వింటాం డైలీ. నాకు గ్యాప్ ఉన్నప్పుడల్లా కంపల్సరీ ఏదో ఒకటి ఉంటా ఉంటుంది నరేషన్స్. ఇదో ఇప్పుడు రేపు ఎల్లుండి 3 రోజుల్లో నాకు ఇంక 3-4 ఉన్నాయి నాయే. అన్నీ వింటూ ఉంటాం, ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. పార్ట్ ఆఫ్ అంతే కదా మన సినిమాకి సంబంధించి పార్ట్ ఆఫ్ ఇట్. బట్ అట్ ది సేమ్ టైం ఇప్పుడు నేను ఎందుకు అబ్జర్వ్ చేశానంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో కోపం ఉంది, ఇందులో కూడా బాధ ఉంది, పెయిన్ ఉంది. బట్ నేను ఒక టైంలో శ్రీకాంత్ గారు కోపం ఎలా యాక్ట్ చేసేవారో నేను అబ్జర్వ్ చేసేవాడిని. చాలా ఫాస్ట్ పేస్ డైలాగ్స్ ఉండేవి. రాశి గారితో కానివ్వండి, ఆ కోపం చాలా ఉండేది. ఇప్పుడు ఒక కోపంలో ఒక డిఫరెన్స్ ఉంది. అంటే ఈ అప్‌గ్రేడేషన్ అనేది మీరు డైరెక్టర్స్ బట్టి చేశారు. బట్ హౌ యూ అడాప్టెడ్? మీకు తెలుసు కదా